రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ఏపీల మధ్య కృష్ణా జలాల పంపకాలపై తలెత్తిన వివాదం ఇదే మొదటిదని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ వాదనలు వినిపించింది. ఈ వివాదంపై ట్రిబ్యునల్లో జరుగుతున్న విచారణలో గురువారంతో ఏపీ వాదనలు ముగిశాయి. వాటిపై తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వివరణాత్మక వాదనలను విన్నవించారు. కేడబ్ల్యూడీటీ ఒకటి చేసిన నదీ జలాల పంపిణీకి సంబంధించిన కేటాయింపులను తిరిగి పరిశీలించకూడదంటూ ఏపీ తప్పుదారి పట్టించేలా వాదించిందని తెలంగాణ పేర్కొంది. విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాల వివాదం మొదటిసారిగా తలెత్తిందని, ఈ అంశంపై గతంలో ఎలాంటి తీర్పులు పరిష్కారాలు లేవని వెల్లడించింది. అందువల్ల అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం చట్టం 1956లోని సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 నిబంధనలు ఈ వివాదానికి వర్తించవని తెలిపింది. నదీ జలాలపై హక్కున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేసే అధికారం ఈ ట్రిబ్యునల్కు ఉందని పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి 2016 అక్టోబర్ 19న ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల్లోని పలు అంశాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయని తెలంగాణ వివరించింది. ఈ సందర్భంగా ఏపీ పునర్విభజన చట్టం 2014లోని పలు అంశాలను న్యాయవాది ట్రిబ్యునల్ ఎదుట ప్రస్తావించారు. అనంతరం విచారణ వాయిదా పడగా తదుపరి విచారణ వచ్చే సెప్టెంబర్ 16 నుంచి 18 తేదీల మధ్య నిర్వహించనున్నట్లు ట్రిబ్యునల్ పేర్కొంది.